గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో మనము ముందుగా చూసినట్లయితే ఈరోజు వచ్చేసి మార్కెట్ వచ్చేసి 104 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 21,255 దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 0.51% చేంజ్ ఉందండి. 358 పాయింట్స్ పెరగడం జరిగింది. 70,865 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ చూసినట్లయితే 0.83 అనేది మనకి పర్సంటేజ్ పెరగడం జరిగింది. 394 పాయింట్స్ అప్ 47,840 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ ఐటీ చూసినట్లయితే 0.30. సో నిఫ్టీ ఏదైతే అవుట్ పర్ఫామ్ చేసిందో ఇంతకుముందు సెషన్స్, ఇప్పుడు కొంచెం మళ్ళీ వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, నిఫ్టీ ఐటీ అనేది మనకి లోవర్గా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అది మీరు ఒకసారి గమనించాలి. అండ్ మేజర్గా మనకి గ్లోబల్ ఇండిసెస్ కూడా ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాము. ముఖ్యంగా మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 21,398. సో నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి మనకి 100 పాయింట్స్ డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో స్టిల్ ఇప్పుడు కూడా ఇది ట్రేడ్ అవుతుందని అది మీరు గమనించాలి. అండ్ మీరు ఆల్ అదర్ ఇండిసెస్, నిక్కీ 1.62% డౌన్లో ట్రేడ్ అయింది. స్ట్రైట్ టైమ్స్, హ్యాంగ్సెంగ్, తైవాన్ వచ్చేసి 0.52% డౌన్లో ట్రేడ్ అయింది. కాస్పీ 0.55% డౌన్లో ట్రేడ్ అయింది. అండ్ సో ఓవరాల్గా యావరేజ్ ఏషియా యావరేజ్ ఇండిసెస్ చూసినట్లయితే మనకి పాజిటివ్ కంటే నెగిటివ్ డ్రాబ్యాక్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అయింది ఏషియన్ ఇండిసెస్లో. ఓకే, మనకి యూరోపియన్ ఇండిసెస్ కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. ఎఫ్టీఎస్సీ అంటే ఇంగ్లాండ్ అండి 0.30%. క్యాక్, డాక్స్ కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అయినాయి అండ్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు చూసినట్లయితే డౌ జోన్స్ వచ్చేసి ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. 0.58% డౌ జోన్స్, 0.71% ఎస్ఎన్పి, నాస్డాక్ వచ్చేసి 0.84% ట్రేడ్ అవడం జరుగుతుంది. ప్రస్తుతం యుఎస్ మార్కెట్ అయితే మనకి రన్నింగ్లో ఉంది. ఓకే, సో ఓవరాల్గా మనకి నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి 100-150 పాయింట్స్ అయితే మనకి గ్యాప్ అనేది కనిపిస్తుంది. సో ఆ గ్యాప్ అనేది రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం గమనిద్దాము. ఓకే, యాజ్ పర్ లెవెల్స్ ప్రకారం. సో ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని చూద్దామండి. ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాము. మనకి డిఓఎంఎస్ అనేది మనకి లిస్ట్ అవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ లిస్టింగ్ గెయిన్స్ అనేది బాగా ఇవ్వడం అయితే మీకు కనబడిందండి. మనకి దగ్గర దగ్గర 1,400 మనకి లిస్టింగ్ గెయిన్స్ ఆల్మోస్ట్ మనకి 70% లిస్టింగ్ గెయిన్స్ దాకా మనకి ఉండటం అనేది కనపడింది. సో ఎవరికైతే అలాట్ అయి ఉంటుందో వాళ్ళు వెళ్ళని కూడా అండి. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం ఐనాక్స్ ఇండియా ఒకటి రికమెండ్ చేసాము. సో ఐనాక్స్ ఇండియాలో కూడా మన దగ్గర దగ్గర 50%, సో మోర్ దాన్ 50% రిటర్న్స్ అయితే మనకు కనబడడం జరిగింది. అండ్ క్లోజింగ్ వచ్చేసి మనకి 42% రిటర్న్స్ దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది ఐనాక్స్ ఇండియా. సో ఏమైతే మనం ఐపీఓస్ కొన్ని అయితే చెప్తున్నామో అవి అలాట్ అయితే మనం లక్కండి. ఒకవేళ అలాట్ కాకపోయినా మనం ఓపెన్ మార్కెట్లో మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది, లైక్ ఐఆర్ఈడిఏ. ఓకే, సో మనం మార్నింగ్ ఐఆర్సిటీసీ లెవెల్స్ చెప్పాము. యాజ్ పర్ టెక్నికల్స్ మనకి చాలా బుల్లిష్ ట్రెండ్ ఉంది అనేది మనం డిస్కస్ చేసామండి. సో యాజ్ పర్ 15 మినిట్స్ చార్ట్స్ మనం చూసినట్లయితే 15 మినిట్స్ క్యాండిల్ మనకు వచ్చేసి కొంచెం బుల్లిష్ ట్రెండ్ ఉంటుంది. మనం స్టాప్ లాస్ వచ్చేసి 718, 719 చెప్పాను. సో మనకు వచ్చేసి దగ్గర దగ్గర 60 పాయింట్స్ మనకు బుల్లిష్ ట్రెండ్. ఇది ఇంకా బుల్లిష్ మూమెంటం అయితే ఉంటుంది ఐఆర్సిటీసీ, అది మీరు ఒకసారి గమనించాలి. ఇది టిష్ అనేది ఒకటి ఫార్మా కంపెనీ అండి. మనకి స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ. దీని మీద మంచి బజ్ అయితే రన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది డెట్ ఫ్రీ కంపెనీగా మనకి న్యూస్ అయితే స్ప్రెడ్ అవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఆల్ టైమ్ హై 350 రూపీస్ ఉంది. నవ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్. అండ్ డెట్ ఫ్రీ కంపెనీగా మనకి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి ఇంకా మంచి రిటర్న్స్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా గ్యాప్, ఇంకో 1 టైం గ్యాప్ అనేది అయితే ఉంది. 180 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 360 అనేది లైఫ్ టైం హై ఉంది. సో 1 కెన్ ఎంటర్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ మనకు వచ్చేసి 180 రూపీస్ అండి. 1 కెన్ ఎంటర్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 180. అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో ఇది మనం రికమెండ్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నేను ఈరోజు కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశాను, అది మీరు గమనించాలి. ఇది బ్యాగ్ బాక్స్ అండి. మనకి ఎప్పుడైతే మనకి ఈ యొక్క కోవిడ్ మీద కానీ, లేకపోతే ఈ కోవిడ్ అయితే కానివ్వండి, లేదా ఎనీ
డిసీజెస్, వైరల్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంది అని న్యూస్ వస్తే మాత్రం ముందుగా మనకి రియాక్ట్ అయ్యే స్టాక్ వచ్చేసి ఆక్సిజన్ కంపెనీస్ అండి. ఆక్సిజన్ కంపెనీస్ బాగా రియాక్ట్ అవుతాయి. సో మనకి ఎప్పుడైతే న్యూస్ అనేది రావడం జరుగుతుందో ఆటోమేటిక్గా సో మనకి ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర 39 రూపీస్ దగ్గర కానించి గత 2 ట్రేడింగ్ సెషన్స్ సో 39 నుంచి మనకి విపరీతమైన అప్ సైడ్ మూమెంటం బజ్ అయితే క్రియేట్ అవడం జరిగింది. సో ఇది మీరు గమనించాలి. ఇదనే కాదు, ఈవెన్ ఎన్ఓఎల్ నేషనల్ ఆక్సిజన్ లిమిటెడ్, ఓకే, ఇది కూడా ఆక్సిజన్ కంపెనీ. ఈ రెండు బాగా ట్రేడ్ అవుతున్నాయి, ఇది ఇంకా బాగా ట్రేడ్ అవుతాయి. సో ఈరోజు మీరు ఇది చూసి ఎన్ఓఎల్ చూసినట్లయితే దగ్గర దగ్గర 108 నుంచి మనకి దగ్గర దగ్గర 130 అంటే 22 పాయింట్స్. ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఈ విధంగా పెరగడం 22 పాయింట్స్ అనేది నాట్ ఏ స్మాల్ మ్యాటర్. అది మీరు ఒకసారి ఇదనే కాదండి, నేను ఏమైతే ఇక్కడ యాడ్ చేశానో చూడండి. నేను ఏమైతే డిస్కస్ చేశానో లాల్ పాత్ ల్యాబ్స్ ఒక డయాగ్నోస్టిక్ ఏదైతే మనము మన వాట్సాప్ గ్రూప్ ద్వారా డిస్కస్ చేస్తున్నాను. సో లాల్ పాత్ ల్యాబ్స్ చూడండి, మనకి డయాగ్నోస్టిక్స్ ఫార్మా మనము చెప్పాను 251 దగ్గర. సో ఇవి వచ్చేసి ఏమైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఫార్మా ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు ఏమైతే నేను ఫార్మా కానీ హాస్పిటల్స్ అయితే నాకు అపోలో హాస్పిటల్స్ అయితే మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఆ లెవెల్స్ 5300 5400 అండ్ లెవెల్స్ దగ్గర. సో అక్కడ నుంచి మనకు మంచి బుల్లిష్ ట్రెండ్ అయితే అది మళ్ళీ పికప్ అవుతుంది, అది మీరు గమనించండి. ఓకే, అపోలో కానివ్వండి, నారాయణ హృదయాలయ, కిమ్స్ హాస్పిటల్స్, సో మనకు తెలిసినవేనండి. మనకు తెలిసిన హాస్పిటల్స్లో మనం మంచిగా ఏదైనా 1-2 స్టాక్స్ మనం స్క్రిప్ట్స్ కనుక బై చేసి పెట్టుకున్నట్లయితే మనకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. నియర్ బై మార్చ్కి ఇవైతే మినిమం 20-25% రిటర్న్స్ అయితే మనకు కనిపిస్తాయండి. ఓకే, సో ఎందుకంటే ఈ వింటర్ సీజన్, త్రూ అవుట్ వింటర్ సీజన్ ఆ యొక్క కోవిడ్ బజ్ అయితే ఉంటుంది, కాకపోతే కొంచెం సివియర్ అంటున్నారు. మన ప్రికాషన్స్ అయితే మనం తీసుకోవాలి. ఓకే, సో మనం వచ్చేసి మోర్ ఓవర్ వెళ్ళబోయే ముందుగా కొన్ని ఐపీఓస్, మళ్ళీ ఐపీఓస్ అనేవి కొన్ని ఉన్నాయి మనకి రేపు ఎల్లుండు అన్నట్లుగా. అది ఒకసారి చూద్దాము. ఓపెన్ ఐపీఓ, సో ప్రస్తుతం ఆజాద్ ఇంజనీరింగ్ ఒకటేనండి, దీని మీద ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవెన్ ఇది మనకి ఆజాద్ ఇంజనీరింగ్ వచ్చేసి ఒకటి మెయిన్ బోర్డ్ ఐపీఓ, ఇది మీరు గమనించండి, మెయిన్ బోర్డ్ ఐపీఓ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ ప్రస్తుతం వచ్చేసి 11.42% ఓవరాల్ సబ్స్క్రిప్షన్ జరిగింది. సో లిస్టింగ్ గెయిన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో అప్లై చేయండి, యాస్బా ద్వారా మీరు అప్లై చేయండి. సో ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ అక్కడ కూడా మనకు కొంచెం లక్ ఫ్యాక్టర్ అయితే ఉండాలి. ఓకే, నౌ మన లెవెల్స్కి వెళ్దాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్కి వెళ్దాము. మనకి ఈరోజు సర్ప్రైజింగ్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అవటం బాగా గ్యాప్ డౌన్లో అయితే ఓపెన్ అయింది. మనం ఈ లెవెల్స్ మనం డిస్కస్ చేసామండి. 20,850, సో 20,900 ఈ లెవెల్స్ డిస్కస్ చేసాం. మనకు మంచిగా గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మనకు మంచి రికవరీ అయితే స్టార్ట్ అయింది, అది మీరు గమనించాలి. సో ఎగ్జాక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి మంచి రెసిస్టెన్స్ దగ్గర ఆగటం జరిగింది, ఇవైతే మీరు ఇది గమనించాలి. 21,280 దగ్గర మార్కెట్ అనేది హాల్ట్ అయితే తీసుకుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒక్కసారి మనం ఆప్షన్ చేయండి డేటా చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. 21,300 లెవెల్స్ మనం గమనిద్దాము ముందుగా. సో కొంచెం జూమ్ చేద్దామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 21,300 లెవెల్స్ ఇది ఒకసారి గమనిద్దాము. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి 21,400 దగ్గర మనకి కనిపిస్తుంది. ఓకే, మనకి లోవర్ లెవెల్స్ మనకు చూసినట్లయితే 21,250 కనుక బ్రేక్ అయితే మాత్రం 21,200 లెవెల్స్ కనిపిస్తుంది. మోస్ట్లీ నేను రేపు అనుకోవటం ఏంటంటే ఈ యొక్క 21,200 అండ్ 21,300 లెవెల్స్ మధ్య మార్కెట్ రేపు ఉంటుందో అయితే నాకు అనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించాలి. యాజ్ పర్ చార్ట్స్ మనం కనుక గమనించినట్లయితే నేను రేపు ఒకవేళ వెళ్తే మాత్రం పిఈ సైడ్ మాత్రం ఇది ఉంటాను, అది మీరు గమనించాలి ఒక్కసారి. సో నేను రేపు కనుక నెగిటివ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం 21,200 బిలో నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. ఓకే, 21,200 బిలో అయితేనే నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. వన్స్ నేను ఈవెన్ పాజిటివ్ సైడ్ కనుక ఉండాలంటే మాత్రం నాకు ఈ లెవెల్స్ అయితే నాకు క్యారీ అవ్వాలండి, ఈ లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వాలి. 21,300 లెవెల్స్ అయితే నాకు
బ్రేక్ అవ్వాలి అన్నట్లు కనిపిస్తుంది. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలి. కాకపోతే నాకు రేపు అంత మూమెంటం ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. ఒక 100 పాయింట్స్లోనే కన్సాలిడేషన్ ఉండవచ్చు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ట్రెండింగ్ మార్కెట్, ఇది ఒక ట్రెండింగ్, ఇది ఒక ట్రెండింగ్, ఇలా ట్రెండింగ్ తర్వాత మనకు కొంచెం కన్సాలిడేషన్ అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి గమనించండి. సో హ్యూజ్ పొజిషన్స్ వన్ సైడ్ అనేది అంత నాకు రేపు అనిపించట్లేదు. ఏదైనా ఉంటే మన యొక్క గ్రూప్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే, ఇంటిమేట్ చేస్తాను. మనకి స్టాక్స్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. సో నాకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే ఓవరాల్గా నాకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు మంచి బుల్లిష్ మూమెంటం అయితే కనపడింది. మనకి ఏదైతే కరెక్ట్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో, కరెక్ట్ సపోర్ట్ లెవెల్స్ మీరు ఇక్కడ గమనించండి. ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మళ్ళీ మనకి రీట్రేస్ అవడం జరిగింది. మనము ఇది వచ్చేసి నిన్న డిస్కస్ చేసాము, అది మీరు ఒకసారి గమనించండి. సో మంచి లెవెల్స్ దగ్గర మనకి అప్ సైడ్ సపోర్ట్ తీసుకుంది, మంచి అప్ సైడ్ మూమెంటం తీసుకుంది. సో నాకు వచ్చేసి రేపు ఈ లెవెల్ దగ్గర మార్కెట్ 47,922. సో ఆల్మోస్ట్ నాకు 48,000 కనుక బ్రేక్ అయితే ఉంటే మాత్రం నేను సిఈ సైడ్ ఎలా వెళ్తాను అనేది చూడండి. 48,000 బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను కాల్ ఆప్షన్ అనేది బై చేసుకుంటాను. అండ్ ఈ 200 పాయింట్స్ నాకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. లేదు నేను సెల్లింగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం నాకు ఈ లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వాలి. 47,700 లెవెల్స్ బ్రేక్ అయితేనే మాత్రం నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. ఓకే, నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. సో నాకు ఎందుకంటే సెల్లింగ్ సైడ్ నాకు చాలా టార్గెట్ ఇక్కడ కనిపిస్తుంది. సెల్లింగ్ సైడ్ నాకు చాలా పెద్ద టార్గెట్ కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ బయింగ్ సైడ్. ఏదైనా లెవెల్స్ మనకి ఏదైనా డేటా, ఇంపార్టెంట్ డేటా ఫ్లక్చుయేషన్ ఏదన్నా ఉంటే మాత్రం, వన్ సైడ్ ట్రేడింగ్ ఉంటే మాత్రం నేను మీకు పోస్ట్ చేస్తాను. సో మనం వన్ సైడ్ ఎంట్రీ అనేది రేపు ఎంట్రీ అవ్వచ్చా లేదనేది మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే, సో ఐపీఓస్ అయితే కూడా డిస్కస్ చేసాం. ఆజాద్ ఇంజనీరింగ్ అప్లై చేయని వాళ్ళు అప్లై చేయండి. ఓకే, సో మనకు అనాలిసిస్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. సబ్స్క్రైబ్ బిఏ కుబేరా న్యూస్ ఛానల్.